శ్రీమాత్రే నమః. మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న ఆధ్యాత్మిక ఆచారాలు ఉంటాయి. అవి కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తాయి. ఇంటికి సానుకూల వాతావరణాన్ని ఇస్తాయి. అలాంటి ఒక విశ్వసనీయమైన ఆధ్యాత్మిక పరిహారమే పసుపు. మొదటిగా పసుపు అనేది మన ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. పసుపు వల్ల అనుకున్న పనులన్నీ సులభంగా జరుగుతాయి. వివాహం ఆలస్యం అవుతున్నా, ఉద్యోగ అవకాశాలు లేకపోయినా పసుపుతో సంకల్పంతో ఈ చిన్న పరిహారాన్ని కాని చేస్తే మీకు ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. మన హిందూ సంప్రదాయంలో పసుపుకు అత్యంత పవిత్రమైనగా భావిస్తారు. పసుపు అంటే శుభానికి సంకేతం, మంగళానికి చిహ్నం, లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తాం. అందుకే పూజల్లో, కళ్యాణాల్లో, వ్రతాల్లో, ప్రతి శుభకార్యంలో పసుపు తప్పనిసరిగా ఉపయోగిస్తాం. పసుపు రంగు మనసులోని ఆశను, ప్రశాంతతకు శుభ సంకల్పంగా గుర్తిస్తాం. ఈ వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య దిశను ఈశ్వరుని దిశగా భావిస్తాం. ఈ దిశలో పూజ గది ఉంచడం చాలా మంచిది. అంతే, ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు, గొడవలు జరుగుతుంటాయి, భయం. ఇలాంటి పరిస్థితిలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ చిన్న పరిహారాన్ని కానీ చేస్తే మీకున్నటువంటి ఇంట్లో మనస్సులో ఎందుకో భయము, అలజడ, సరిగా నిద్ర పట్టకపోవడం, ఇంట్లో తరచుగా గొడవలు జరగడం, ఇవన్నిటికీ కారణం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం. ఈ ఒక్క చిన్న పరిహారం చేసి చూడండి. 21 రోజులు కంటిన్యూస్గా చెయ్యండి. పరిహారం రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే తెలుసుకుంటారు. మీరు అనుకోవచ్చు, ఏముందిలే, ఇలాంటి వీడియోస్ చాలానే చూస్తున్నాము, ఇది ఒక వీడియోనేనా అని. ఒక్కసారి ఈ రెమెడీస్ చేసి చూడండి. మీకు ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ, మనసులో అలచడి కానీ, ఇంట్లో తరచుగా గొడవలు కావడం వల్ల కానీ ఇటువంటివన్నీ రిమూవ్ అయిపోతాయి. ఒక గ్లాస్లో స్వచ్ఛమైన నీళ్లను తీసుకోండి. దానిలో చిటికెడు పసుపు వెయ్యండి. ఆ గ్లాస్ని దేవుడు ముందు ఉంచండి. ఒక దీపం వెలిగించండి. మనసారా ప్రార్థించండి. దేవుడా, నాకు మంచి ఆలోచనలు ఇవ్వు, నేను చేసే ప్రతి పనిలో విజయం కలగాలి, సరైన మార్గంలో నడిపించు అని ఒక సంకల్పం చెప్పుకోండి స్వామివారికి. ఇలా 21 రోజులు చెయ్యండి. విరామం లేకుండా 21 రోజులు కంటిన్యూస్గా చేయాలి. ఇలా ఒక సంకల్పంతో ప్రార్థించటం వల్ల మనలోని క్రమశిక్షణ, ఆశాభావం పెరుగుతుంది. తర్వాత ఆ గ్లాసుని తీసి మీ ఇంటి యొక్క ఈశాన్య మూలలో పెట్టండి. ఇలా డైలీ ఆ గ్లాసు యొక్క నీళ్లను ఉదయం పెట్టి సాయంత్రం వరకు తీసి ఏదైనా మొక్కకు పోయండి. ఇలా విరామం లేకుండా 21 రోజులు చెయ్యండి. ఎటువంటి సమస్య అయినా, వివాహం ఆలస్యం అవుతున్నా, ఉద్యోగం కోసం బాధపడేవారైనా అయితే ఈ పరిహారాన్ని నమ్మకంతో చెయ్యాలి. పసుపు మంగళానికి ప్రతీకగా భావిస్తాము. అందుకే కొందరు శుక్రవారం లేదా గురువారం పసుపు నీళ్లు ఉంచి లక్ష్మీదేవి లేదా పార్వతీదేవిని ప్రార్థిస్తారు. ఉద్యోగం రావాలి, వ్యాపారం బాగా జరగాలి, ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఫలితాన్ని మీరే పొందుతారు. చాలామంది ఈ ఆచారాన్ని చేస్తారు. ఈ సమయంలో దేవుని ఆశీర్వాదం కోరటంతో పాటు నిరంతర ప్రయత్నాలు కూడా కొనసాగించాలి. ఈ ఎప్పుడు చేయాలి అంటే ఉదయం సూర్యోదయం తర్వాత లేదా సాయంత్రం దీపారాధన సమయంలో చేయవచ్చు. ప్రతిరోజు గ్లాసును తాజా నీళ్లు మార్చండి. పాత నీటిని మొక్కలకు పోయండి. భక్తి అంటే కేవలం పరిహారం మాత్రమే కాదు, మంచి ఆలోచన, మంచి పనులు, దేవుడిపై విశ్వాసం, ఇవన్నీ కలిసి జీవితంలో సానుకూల మార్పులను తెస్తాయి. పసుపు నీళ్ళు ఆచారాన్ని మనం ప్రతిరోజు విరామం లేకుండా 21 రోజులు చేసి చూడండి. ఉద్యోగంలో, వివాహం కోసం, ఆర్థిక పరిస్థితులు, ఎటువంటి బిజినెస్లో ఏదైనా లాస్ వచ్చినా దానికి ఈ రెమెడీ చేయడం వల్ల మీకు ఆ వచ్చిన బిజినెస్లో లాస్ని మళ్ళీ తేలుకోగల శక్తి మీకు ఈ పరిహారం ఇస్తుంది.
ఒకసారి ఈ పరిహారాన్ని మీరు చేసి చూడండి. ఫలితాన్ని పోయిందండి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.